హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మురాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లోని 4th యూనిట్ డైనమిక్స్ అనమాట. సో ఈ వీడియో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఓకేనా. సో మన వీడియో వచ్చేసి ఇక్కడ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. సో అంటే ఏం లేదు, ఎనర్జీ మనం క్రియేట్ చేయటం కాదు కానీ దాన్ని యూజ్ చేసుకోగలం అనమాట, డిస్ట్రాయ్ చేయడం అనేది టాపిక్ అనమాట. ఇక్కడ చూడండి క్లారిటీగా, ఇది మీ క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్ దట్ ఎనర్జీ క్యాన్ నెవర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఎనర్జీ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కన్వర్ట్ చేయొచ్చు కానీ దాన్ని క్రియేట్ చేయలేము, దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది, దాన్ని నాశనం చేయలేము, ఉత్పత్తి చేయలేము అనమాట. అంటే క్రియేట్ చేయలేము అంటే కొత్తగా. బట్ ఇట్ కెన్ ఓన్లీ బీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మనం ట్రాన్స్ఫర్ మాత్రం చేయగలం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కెమికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయొచ్చు, మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ కన్వర్ట్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. Experiments have shown that due to friction, the output of a machine is always less than the input of the machine. ఏదైతే అవుట్పుట్ ఆఫ్ మిషన్ వర్కింగ్ ఉందో అది ఇన్పుట్ కంటే తక్కువ ఉంటుంది అనమాట. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఎనర్జీ ఈజ్ డిస్ట్రాయిడ్. అది ఎనర్జీ డిస్ట్రాయిడ్ చేసినట్టు కాదని. ఇన్ కేస్ ఎనర్జీ లాస్ డ్యూ టు ద ఫ్రిక్షన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ హీట్ ఎనర్జీ అండ్ dissipated, but it is not destroyed. Dissipated means changing one form to another form, that is chemical energy to మెకానికల్ ఎనర్జీ, లేదంటే మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ, కానీ దాన్ని డిస్ట్రాయిడ్ చేసినట్టు కాదనమాట. సో దీంట్లో ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్షన్ ఎనర్జీలో మనకి పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు, లేదా కైనెటిక్ ఎనర్జీ కావచ్చు, దీని నుంచి మనం ఏ విధంగా చేంజ్ చేయొచ్చో మనం చూస్తాం. సో ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై టు ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక బాడీ మీద ఫ్రీగా అప్లైడ్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ విధంగా మనం కన్జర్వేషన్ చేయగలం ఎనర్జీ అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. చూడండి. ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ఇట్స్ మోషన్ అన్నాడు. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్షన్ ఎనర్జీ ఉందో దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఫ్రీ ఫాలింగ్ బాడీకి కాన్స్టెంట్గా ఎలా ఉంటుంది మోషన్లో చెప్తుంది అనమాట. టు ప్రూవ్ దిస్ అంటే ఈ కన్వర్షన్ ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేయాలని దాని గురించి అనమాట. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్, అంటే ఎమ్ అనే మాస్ కొంత వెయిట్ తీసుకుంటే, అంటే హైట్ కొంత హైట్లో హెచ్ తీసుకున్నట్టయితే, ఫ్రమ్ ఏ గ్రౌండ్ లెవెల్ ఓ అంటే 0 ఉన్నప్పుడు లెట్ బి బీ ద అనదర్ పొజిషన్ మిడ్వే బిట్వీన్ ఓ అండ్ ఏ ఆఫ్ ఏ బాడీ. అంటే ఏం లేదు, ఒక బాడీ ఏబి తర్వాత 0 అనుకుంటే హైట్ బేస్ చేసుకొని ఉన్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఈ ఏబిసి హైట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ బేస్ చూపిస్తాను చూడండి. ఇది డయాగ్రామ్ అనమాట. ఇది ఏబిసి, సారీ 0 అనమాట, గ్రౌండ్ లెవెల్, కొంత హైట్ బి లెవెల్, కొంత హైట్ ఏ లెవెల్. దీంట్లో హెచ్ ఉంది, హెచ్/2 ఉంది. అంటే హెచ్ అంటే పూర్తిగా ఏ నుంచి గ్రౌండ్ లెవెల్ అనమాట. బి అనే పాయింట్ ఏదైతే హెచ్/2 వాల్యూ అవుతుందో ఆ వాల్యూ. సో దీని ప్రకారం మనం లా కన్జర్వేషన్ ఫ్రీ బాడీ ఈక్వేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి. ఫస్ట్ వెలాసిటీ ఎట్ ఏ డిస్టెన్స్, సారీ ఏ ఈజ్ 0. సో ఏదైనా ఒక బాడీ మీద వెలాసిటీ పడుతుంటే, సపోజ్ ఈ పెన్ ఉంది, నేను ఇలా వదిలేసేటప్పుడు ఇక్కడ ఎనర్జీ అనేది ఏం అవసరం, జస్ట్ వదిలేసాను, ఓకేనా. సో అండ్ లెట్ విబి అండ్ వి నాట్ బి ద వెలాసిటీ అట్ బి అండ్ ఓ రెస్పెక్టివ్లీ. అంటే ఇది కొంత హైట్లో ఏబి 0 లెవెల్ ఉందనుకోండి, సో ఏలో ఏమీ ప్రాబ్లం ఉండదు. సో బి నుంచి కొంత ఉంటుంది, ఆ తర్వాత 0 లెవెల్ కొంత ఉంటుంది అనమాట. అది దీనికి సంబంధించి అనమాట. సో చూడండి, విబి ఈజ్ ఈక్వల్ టు √2gh/2, దట్ ఈజ్ ఈక్వల్ √gh. ఎందుకని ఈ 2కి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అనమాట. అది v ఈజ్ ఈక్వల్ టు √2gh. ఓకే. సో ఇప్పుడు అండ్ వి నాట్ అంటే 0 లెవెల్ అనమాట. సో వి నాట్ √2gh. సో దీని ప్రకారం వి ప్లేస్లో వి నాట్. ఎనర్జీ అట్
పిఈ ప్లస్ కేఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ ప్లస్ 0. అంటే ఏంటంటే ఎనర్జీ అటు ఏ అంటే ఈ పొజిషన్లో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎంజీహెచ్ ప్లస్ 0. సో పిఈ అంటే ఎంజీహెచ్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 0 అంటే హైట్ అనేది ఏమీ లేదు కాబట్టి 0 అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎంజీహెచ్. సో ఎనర్జీ అట్ బి, సో ఎనర్జీ అట్ బి అంటే ఈ పొజిషన్ అనమాట. సో ఏముంది, పిఈ ప్లస్ కేఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ చూసినట్టయితే పిఈ అంటే ఎంజీహెచ్ వాల్యూ అనమాట. సో ఇది ఎంజీహెచ్/2, ఈ వాల్యూ h/2 ప్లస్ కేఈ అంటే 1/2 mv² యాక్చువల్గా. సో ఇక్కడ బి ఉంది కదా సార్, ఈ పొజిషన్లో ఇక్కడ VB² అంటే ఈ బి ప్లస్ VB² అనమాట. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ mgh/2 ప్లస్ mv వచ్చినప్పుడు సో ఇక్కడ mgh/2 ప్లస్ 1/m ఇంటూ VB² అంటే ఇక్కడ వాల్యూ చూసారా. సో VB² అంటే GH. సో ఆ GH ఈ స్క్వేర్కి స్క్వేరు, దట్ ఈస్ కాల్డ్ ఇక్కడ హాఫ్ mgh ప్లస్ mgh. ఎందుకు ఈ స్క్వేర్కి రూట్కి పోతుంది కాబట్టి ఇక్కడ 1/2 కామన్ తీసాం, ఇక్కడ ఏముండదు mgh, ఇక్కడ mgh అనమాట 1/2. ఇప్పుడు ఇక్కడ 1/2 1 ప్లస్ ఇక్కడ మైనస్ తీసుకుంటే హాఫ్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి mgh అవుతుంది అనమాట. సో ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు mgh. సో టోటల్ ఎనర్జీ ఎట్ ఓ అంటే ఈ పొజిషన్లో ఎలా వస్తుందో చూద్దాం. ఎట్ ఎనర్జీ 0 ఎట్ ఓ పిఈ ప్లస్ కేఈ. సో పిఈ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1/mv² అంటే V0² అంటే V². సో హెచ్ ఈజ్ ఈక్వల్ 0, పి 0 కాబట్టి ఇది ఇక్కడ టోటల్గా 0 అవుతుంది అనమాట. సో 1/m ఇంటూ ఇది 1/m mkm. ఇక్కడ V0² అంటే ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా, V0² పొజిషన్లో 2gh. సో ఇక్కడ √2gh. ఇక్కడ ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేసినట్టయితే మనకి ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది. సో 2gh. సో m ఇంటూ 2gh. ఓకే, అలాగే మళ్ళీ ఈ mgh రావంటే ఇక్కడ 2కి ఇక్కడ 2 క్యాన్సిల్ చేసినట్టయితే mgh వస్తుంది అనమాట. ఇది టోటల్ ఎనర్జీ అటు ఓ పిఈ ప్లస్ కేఈ. సో ఈ విధంగా మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ ఏదైతే ఉందో ఫ్రీలీ ఫామ్ బాడీకి మనం చేస్తాం అనమాట. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటాను, బాయ్ అండి.